ఉంటాం. ప్రభు ప్రభు అని పిలిచేవాడు ఎవడు పరలోక రాజ్యంలో వెళ్ళడు. ప్రభు మాట చెప్పును చేసేటటువంటి వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ప్రభువా నీకెప్పుడు భోజనం పెట్టాం, నీకెప్పుడు నీళ్ళు ఇచ్చాం, నువ్వెప్పుడు ఆసుపత్రిలో ఉన్నావు, నువ్వెప్పుడు జైల్లో ఉన్నావు, నువ్వెప్పుడు పరదేశంగా ఉన్నావు, నువ్వెప్పుడు బట్టల్లాగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఏం చెప్పండి తెలుసు, ఈ చిన్నవాణిలో మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకోవడం నిశ్చయముగా. దేవుడు చెప్పేటటువంటి మాట తప్పకుండా వాడు ఫలం పొందుతాడు. నేను బహుమందిస్తాను. ఇదిగో వాని క్రియలు చెప్పిన నువ్వేమిత్తుదావు అదే పంటకు వస్తావు, నువ్వే విత్తనమిత్తుదావు అదే పంటకు వస్తావు, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు ఎలాగన ఆలోచన చేస్తున్నావు అదే ఆలోచన ప్రకారం కూడా నీకు కూడా చేయబడుతుంది. మనుషులు ఎలాగన నీకు చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావో అలాగనే వారు కూడా నీ నుంచి వారు ఆసక్తి చూపిస్తున్నారు, అదే వారు నీ నుంచి ఆశపడుతున్నారు. కనుక నీవు కూడా అలా ప్రవర్తించాల్సమ్మా. నేను నాకు మంచిగా ఉండాలని నువ్వు అనుకుంటాను, ఇతరులు కూడా అదే ఆలోచన చేస్తున్నారండి. ముదిసెల తల్లి 2 కాసులు చిన్ని కానుకండి ప్రభు దృష్టిలో మనస్ఫూర్తిగా ఇస్తే తన జీవనమంతా ఇచ్చిందట. మనస్ఫూర్తిగా 2 కాసులే లెక్కలేని వాళ్ళమే మనం, కానీ మనస్ఫూర్తిగా ప్రభు పని చేస్తే ప్రభుకి ఇస్తే మన హృదయపూర్వకంగా ప్రభుకి ఇస్తే ప్రభు మన హృదయాన్ని అడుగుతుంది, ఏం అడగట్లేదు. ఆకాశం నాది బలము తనదని ఒక మారు చెప్తున్నాడు, అది 2 మార్లు వినపడుతుందట మనకి. ఎన్నిసార్లమ్మా బలము తనదని ఒక మారు ప్రభువు సెలవిస్తున్నాడు, అది 2 మార్లు నా చెవుల్లో గింగిర్లమంట తిరుగుతుందని. బలము నాది, వెండి నాది, బంగారం నాది, నువ్వు నాకు ఇయ్యడానికి ఏమి ఇవ్వగలవు, నాకు నువ్వు కట్టబోయే మందిరం ఏ పాటిది అన్నావు. ఆయనకు కావాల్సింది నీ చిన్ని హృదయం, చిన్ని మంచి మనసు అండి. చిన్న పిల్లల గురించి 3 పిల్లల గురించి చూసాం. గిలాదు చిన్నది, ఇశ్రాయేలు చిన్నది, 3వది యెరూషలేము చిన్నది. మాటలు గుర్తుపెట్టుకోండి. అందరిలో కల్లా ఈ తంబురులు ఏంటంటే, ఈ ప్రోటోకాల్ ఏంటంటే, బైబిల్ ప్రోటోకాల్, బైబిల్ చట్టం ఏంటంటే, నువ్వు తగ్గించుకుంటే, నువ్వెంత హ్యూమిలిటీ చూపిస్తే, ఎంత హంబుల్గా ఉంటే దేవుడు అంత అత్యున్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచుతాడు. ఇదిగో నేను తలుపేది నిలబడి తడుచు ఉన్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను వాని దగ్గరికి వస్తాను, వానితో నేను, నాతో అతను. మనందరికి కోరుకుంటే ప్రభువునే కోరుకోవాలి. ఏం కావాలి? బంగారం కావాలా నీకు? డబ్బు కావాలా? ధనం కావాలా? ఐశ్వర్యం కావాలా? ఏమద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలా. ఆకాశం మంది నువ్వు తప్ప నాకెవరున్నారు? ఆకాశం మంది నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది ఇవ్వద్దు ప్రభు. ఒకవేళ హృదయం కృషించిపోయినా, ఒకవేళ శరీరం నశించిపోయినా కూడా తండ్రి నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు ప్రభు. నువ్వు నాతో ఉన్నావు, నీవు ఉంటే చాలు ప్రభు. యేసు అంటే రక్షకుడు, రక్షించేటటువంటి వాడు మనతో ఉంటే ఎంత మహత్వ.